అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో నగదు మద్యం భారీగా పట్టుబడుతుంది. నిన్న రాత్రి వరకు వాహనాలు తనిఖీలో రూపాయలు 74.95 కోట్లు విలువ చేసిన నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నేడు బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి తెరలేపనుంది. ఇప్పటికే టికెట్లు ప్రకటించిన అభ్యర్థులకు సీఎం కేసీఆర్ బీఫారాలు అందజేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12-15 గంటలకు పార్టీ మేనిఫెస్టోను ప్రకటిస్తారు. మరోవైపు ఇదే రోజు హుస్నాబాద్ వేదికగా కేసీఆర్ ప్రచారాన్ని షురూ చేయనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేడు దేవి శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పలు మండపాలలో దేవి మాతలను భక్తులు, అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు చేసి ప్రతిష్ఠించారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఈ నెల 18న బోధనలో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నట్లు జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతిరావు తెలిపారు. నేడు 58 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి విడతను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించనుంది. నిజామాబాద్ జిల్లాలో ఎవరికి టికెట్ వారించునో అని కాంగ్రెస్ శ్రేణులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ మరణించడంతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పరామర్శించారు. మోపాల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని అందరంగ మైథిలి 12 సంవత్సరాలు గుండెపోటుతో మృతి చెందింది.